క్రీస్తునామంలో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మహాదేవుని యొక్క సన్నిధానాన్ని కలుదించిన దేవుని పరిశుద్ధులైన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. వారి యొక్క భావాలు మన జీవితంలో నిరర్థకం కాకూడదండి, నిష్ప్రయోజనం కాకూడదు, నిరుపయోగంగా పాడేసి వెళ్ళిపోకూడదండి. ఎందుచేతనంటే గ్రంథం తెలియచేసేది పాట మనకు హెచ్చరికనిస్తుంది, పాట మనకు బోధ చేస్తుంది, పాట మనకు బుద్ధి చెప్తుంది. ఆ సంగతులు మీకు తెలిసినటువంటివే. అంచేత పాట యొక్క భావము మన జీవితాల్లో నిరుపయోగంగా, నిరర్థకంగా, నిష్ప్రయోజనంగా ఉండకూడదు. అలాగే మనం వింటున్నటువంటి వాక్యం యొక్క సారాంశం మన జీవితంలో నిష్ప్రయోజనం కాకూడదండి. విని నేర్చుకొని ధ్యానిస్తున్నటువంటి ప్రతి విషయము కూడా మన యొక్క జీవితంలో నెరవేర్చబడేటట్లుగా మనం సాధకం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదండి. అది చేయలేకపోతే మనం దేవుని సన్నిధిలో కూడుకోవడం వ్యర్థం అండి, వేస్ట్. మనం చేత గమనించాలని కోరుతూ ఉన్నానండి. ఏదో పెదవులతో పాడేసి చెవులతో వినేసి ఇక్కడిక్కడే వదిలేసేటటువంటి పరిస్థితులు వస్తే దేవుని సన్నిధికి రావడంలో ఉన్నటువంటి ఔచిత్యం మన జీవితంలో నెరవేర్చబడటానికి అవకాశం లేదు. దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాను. ఏ ఒక్కరూ కాలక్షేపానికి వచ్చినట్లుగా ఉండకూడదండి. మన అంతరంగాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు మన జీవన విధానాన్ని అన్ని కోణాల నుంచి కూడా ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు జీవించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పట్ల మనకున్నటువంటి నిర్లక్ష్యం కానీ, మనకున్నటువంటి లెక్కలేనితనం కానీ ఒకరికొకరికి మనుషులకు తెలియకపోవచ్చు. కానీ సమస్తం అడిగినటువంటి దేవుడికి సమస్తము కూడా గోచరమే. ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు, మన మాటలు వింటూ ఉన్నాడు, మన మొత్తం జీవితాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు అనేటటువంటి సంగతిని మనం ఇప్పుడు మర్చిపోకూడదండి. దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాను. రైట్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. సాధారణంగా మనుషులకు కలిగేటటువంటి శోధనను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అసలు శోధన అని అంటేనే శోధకుడైనటువంటి అపవాది నుంచి, అనగా సాతాను నుండి కలిగేటటువంటిది మనకు తెలుసు. శోధనకు గురైనప్పుడు ఆ శోధన ఎందుకు కలిగిస్తాడు సాతాను అని అంటే, మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, మన నీతి బ్రతుకును పాడు చేయడానికి, మన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పాడు చేయడానికి, దేవుని మార్గంలో నుంచి పూర్తిగా మనలను తప్పించడానికి. మీకు అర్థమవుతుందా? కనుక ఆ సాతాను యొక్క తంత్రాన్ని మనం గుర్తించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా దేవునికి తెలుసు సాతాను ఎలాంటి తంత్రాలు వినియోగిస్తూ ఉంటాడు. వారి యొక్క ఆయుధాలు నేత్రాశ, శరీరాశ, జీవపడాలు. అవి ఆశలు కాదు, దురాశలు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తాం. కనుక అవే ఆయుధాలు. ఆదిలో ఆదాము మీద ప్రయోగించాడు. ఆదాము పట్టలేదు, అమ్మగారిని పట్టుకున్నాడు హవ్వను. హవ్వ ద్వారా ఆదామును శోధించి ఈ సృష్టిలోనికి పాపము, మరణము ప్రవేశించేటట్లుగా వాడు చేశాడు. మీరు అర్థమవుతుందా?
కనుక ఇక ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానం పాప భూయిష్టమైనటువంటి స్వభావానికి, పాప భూయిష్టమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంచేతనే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. మొదటి శతాబ్దంలో అయితే రెండే తెగలు, ఒకటి యూదులు, రెండు అన్యులు. ఇప్పుడైతే రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల వర్గాలు ఉన్నాయి. ఏమండి? కనుక అందరూ పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేయని వాడు అంటూ భూమి మీద ఎవరు లేదు. అలాంటి పరిస్థితుల్లో వాడు దురాశ చేత మనల్ని శోధిస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనకు తెలుసు. దేవుడు ఎవరిని శోధించడు. ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎవడైనా శోధింపబడినప్పుడు తన స్వకీయమైనటువంటి దురాశ చేస్తే ఏడవబడి శోధింపబడుతూ ఉంటాడు. దురాశ ఈడ్చుకుపోతూ ఉంటే రకరకాలైనటువంటి మరులు అనగా కోరికలు హృదయంలో రేగి ఏమవుతాడు? పాపం చేస్తాడు. పాపము పండి పరిపక్వమై మరణాన్ని కంటూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకోవడానికి మనం ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. శోధనలో ముఖ్యంగా ఏం జరుగుతాయి అనుకున్నాం? శ్రమ. 2 నింద, 3 బాధ. క్రీస్తు ప్రభు నామం నిమిత్తం అగ్ని వంటి మహాశ్రమను అనుభవించడానికైనా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ జీవితం అనేటటువంటిది పూలబాట కాదు అనేటటువంటిది పాఠం యొక్క ఆరంభంలోనే నేను మీకు తెలియజేయటం జరిగింది. శ్రమలతో కూడినటువంటిది, నిందలతో కూడినటువంటిది, బాధలతో కూడినటువంటిది, నెమ్మది లేనటువంటి పరిస్థితులతో కూడినటువంటిది. నిజంగా దేవుని కొరకు బ్రతికే వారికి జీవితం అలాగే వెళుతూ ఉంటుందండి. మా ప్రభువు నమ్ముకున్న తర్వాత అంత సుఖమేనండి, అంత సౌఖ్యమేనండి, అంత సంతోషమేనండి, అంత ఆనందమేనండి అంటే ఖచ్చితంగా క్రైస్తవ జీవితాన్ని జీవించట్లేదు అనేటటువంటిది వాస్తవం. దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవ జీవితం జీవించట్లేదు అనేది సత్యం. మంచితే ఏ కష్టం లేదు, ఏ నింద లేదు, ఏ బాధ లేదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేనటువంటి దేవుని యొక్క అభిష్టంలో పాలిభాగస్తులుగా మనం జీవితాన్ని మనం ముందుకు నడిపించుకోగలిగితే ఏం చేస్తూ ఉంటాం? గ్రంథము అనేటటువంటి రక్షణ పాత్రను చేబూని నశించిపోయే ఆత్మల యొద్దకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఏమవుతుంటుంది? ఖచ్చితంగా శ్రమ స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా నిందించబడతాం. క్రీస్తు సంఘమేనట, మరి ఏ సంఘం కాదట. ఇప్పుడు బయలుదేరి వచ్చాడు మాకు చెప్పడానికి. రకరకాలైనటువంటి నిందలు వస్తాయి. ఏ పని చేయనప్పుడు ఏంటంటే సుఖంగానే ఉంటుంది జీవితం, పూలబాట్లాగే ఉంటుంది. ఏ కష్టం ఉండదు, ప్రభు నిమిత్తం ఏ శ్రమ ఉండదు. కానీ క్రీస్తుతో శ్రమ పడితేనే మనం దేవుని వారసులు అవుతాం. ఆయనతో శ్రమ పడకుండా వారసులం అయ్యేటటువంటి పరలోకానికి, నిత్య జీవానికి, నిత్య స్వాస్థ్యానికి వారసులం అయ్యేటటువంటి ప్రసక్తే లేదండి. ఇల్లు సుఖంగా గడవటం కొరకు, భవిష్యత్తులో బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వటం కొరకు, ఆ బిడ్డలు భవిష్యత్తులో సుఖంగా జీవించడం కొరకు ఎంత కష్టపడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం. అది ఈ లోకం కొరకే. ఎంత సంపాదిస్తున్నాం శ్రమపడి, చెమట వచ్చి పనిచేసి, అదంతా ఎక్కడికి? ఈ లోకం కొరకే. ఈ లోక పరిధి దాటితే అది ఏమి చేయదు. మరి అలాగే నీ నిత్య రాజ్యంలో ప్రవేశించడం కొరకు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కొరకు, దేవుడు అనుగ్రహించబోయేటటువంటి నిత్య స్వాస్థ్యం కొరకు ఏంటి మనం పడేటటువంటి శ్రమ? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. దేవుని కొరకు పనిచేయటం అని అంటే అనేక శ్రమలు అనుభవించడమే. మొదలు పెడితే తెలుస్తుంది, మొదలు పెట్టకపోతే తెలియదు.
ఇదే జీవితం, ఇదే భక్తి, ఇదే విశ్వాసం. రావటం, కూర్చోవటం, వెళ్ళటం, రావటం, కూర్చోవటం, వెళ్ళటం. ఎందుకు వస్తున్నాం? దేవుడి మాట వినడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికా, లేకపోతే కాలక్షేపానికి వస్తున్నామా? జగత్ పునాదికి ముందు నిర్ణయించబడినటువంటి సత్క్రియలు చేయడానికి, మనను నూతన సృష్టిగా మలచడానికి తను తానే అప్పగించుకున్నటువంటి క్రీస్తు ప్రభు మొట్టమొదటి సంఘానికి అప్పగించినటువంటి పని ఏంటి అని అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, విధేయులైనటువంటి వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిస్మం ద్వారా కొత్త జన్మలోనికి నడిపించండి. అది జరిగిన తర్వాత వారు ఆత్మీయ ఎదుగుదల సాధించి క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగు నిమిత్తము నేను ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధ. ఇది క్రైస్తవ జీవితం. మనిషి ఆత్మీయంగా ఎదుగుతూ ఉండగా ఏం చేస్తాం? దేవుని కుటుంబం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడతాం. మన కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మనం కంటున్నటువంటి పిల్లలు ఏ విధంగా అయితే ఆ ప్రయోజకులుగా మలిచి వారి ద్వారా కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మనం పునాదులు వేసుకుంటామో, అలాగే దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘం అనగా దేవుని కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు మనలో చేసేటువంటి పని ఏంటి అంటే, ఇంట్లోంచి బయటికి రావటం, ఇక్కడ కొంచెం కూర్చోవటం, ఆమె ననగన వెళ్ళిపోయి ఇంట్లో దూరటం. ఇక ఇంత మించినటువంటి పని లేదు. ఇదే మమ్మల్ని పరలోకానికి చేర్చేస్తుంది అని భ్రమలో ఉన్నాం. అది భ్రమే తప్ప అది వాస్తవం కాదు. ఆకులు ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఒక్క పండు లేకపోతే ఏం చేశాడు? శపించాడు. అప్పటికప్పుడు గల 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 సౌండ్ చేసుకుంటూ వేరుల్లోంచి చిగురుల దాకా ఎండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మహిమ మీద దేవుడు నాటువంటి చెట్టు, ఈ మహి తోటలో దేవుడు నాటినటువంటి వృక్షం ఇది. నర మొక్క ఏం చేయాలి? ఫలించాలి. ఆ ఫలించాలి. ఆ ఫలాలేవి? ఆత్మలే, ఆత్మ సంపాదనే. కొత్తగా జన్మించిన తర్వాత నీతో పాటు ఒక్క ఆత్మను కూడా రక్షించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఫలాలు లేని చెట్టు ఎండిపోవటం, అగ్నికి ఆహుతైపోవటం తప్ప మరి దేనికి పనికిరాదండి బ్రతుకు. వచ్చి కూర్చున్నంత మాత్రం పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు అనేటటువంటి భ్రమలో మాత్రం జీవితాలు వెళ్ళనీయకండి. ఏం చేద్దాం ఆలోచన చేయండి. కనుక పని క్రీస్తు సంఘ సభ్యులు అయ్యేంత వరకు బాగుంది. మరి దేవుని కొరకు పని చేయకుండా సాతాను చేతిలో ఉండిపోతున్నామే. ఆ విధంగా మనం సాతాను శోధిస్తున్నాడే. దేవుని కొరకు పని చేయకుండా తన కబంధ హస్తాల్లో గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడే. తన కౌగిట్లో పూర్తిగా ఇరికించేసుకుంటున్నాడే దేవుని పనికి వెళ్లకుండా. మీరు ఆలోచిస్తున్నారా అండి? ఇంట్లో కొడుకుండి, తండ్రి అంత కొడుకుండి, ఆ తండ్రికి తండ్రి చేతిలో చెయ్యేసి ఆ తండ్రికి చేదోడు వాదుడికి ఉండలేనప్పుడు వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాగే మనం అందరం కూడా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని చెప్పుకునేటటువంటి మనము దేవుని కొరకు ఏ పని చేయనప్పుడు మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వేస్ట్. యూజ్లెస్, పనికిరానిటువంటి పిల్లలు అయిపోతాం. శిక్ష తప్పదండి, అగ్రిమెంట్ తప్పదు, నో డౌట్. ఏం చేయట్లేదండి. ఎన్ని కోట్లు వేస్తారు ఇక్కడ? కొట్టు కింద వేయండి. దేవుని పని ఎంతవరకు చేస్తుందో చూస్తాను. అది డబ్బు కొట్ట కానుకలు ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారేమో. వేస్ట్. రూపాయి నోట్లేదు వాళ్ళు సువార్త ప్రకటిస్తాయండి? రూపాయి నోట్లు సంఘాభివృద్ధిని జరిగిస్తాయా? నీకు ఆత్మీయ ఎదుగుదలను ఇస్తాయా? దృక్పథాలు మారుద్దాం ఈ నూతన సంవత్సరంలో. మీకు అర్థమవుతుందా? ఆ విధంగా శోధిస్తూ ఉంటాడు వాడు. దేవుని పని పూర్తిగా చేయనివాడు, దేవుని వాక్యానికి లోబడినవాడు, వాక్యానుసారంగా బ్రతకనివాడు.
అంచేతనే ఏంటంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన, దాని గురించి కదా మనం నేర్చుకుంటూ ఉంటాం. సాధారణంగా మనుషులకు కలిగేటటువంటి శోధన. శోధనలు ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, మానసికంగా నలగొట్టడానికి బాధ, వేదనలు, ఆవేదనలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని మార్గంలోంచి తప్పించడానికే. కాబట్టి ఈ సాధారణంగా మనుషులకు కలిగేటటువంటి ఈ శోధనను నమ్మదగినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సద్వినియోగపరుచుకుంటూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడండి? సద్వినియోగపరుచుకుంటూ ఉంటాడు. అంచేతనే మాట్లాడుతున్నాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా ఆయన శోధించడు. కలిగినటువంటి శోధనను దేవుడు వినియోగించుకుంటాడు. ఏం చేస్తాడంటే నిన్ను ఓర్పు కలిగిన వారిగా ఉంచడానికి, నిన్ను సహనం కలిగిన వారిగా ఉంచడానికి, దేవుని నామం నిమిత్తం, క్రీస్తు ప్రభు నామం నిమిత్తం అన్నిటినీ సహించుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. ఆయన శోధించడు. అంచేతను ఏం మాట్లాడతారు కిందకి? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సహింపు, ఆ సహనం అనే దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ సహనం అనే దాన్ని ఏం చేస్తాడు? మనకు నేర్పిస్తూ ఉంటాడు. సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఆయనే శోధిస్తే తప్పించుకునే మార్గాన్ని ఆయన మరలా మనం కలుగు చేయాల్సినటువంటి అవసరత లేదు. ఇప్పుడు సాతాను శోధించాడు అనుకోండి, ఆ సాతాను యొక్క శోధనలో మనకు శ్రమలు ఎక్కువైపోయాయి, నిందలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి. ఒక పక్క నుంచి అనారోగ్య పరిస్థితులు కుటుంబాన్ని పీడిస్తూ ఉన్నాయి. ఒక పక్క నుంచి ఇల్లు గడవనటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు మనను పీడిస్తూ ఉన్నాయి. చెప్పిన మాట వినటువంటి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు వేదన, భార్య భర్తల మధ్య సమస్యలు, ఐక్యత లేనటువంటి పరిస్థితులు, ఇటువంటివన్నీ, లేకపోతే ఇరుగు పొరుగు వారితోటి తగాదాలు, గొడవలు, నెమ్మది ఉండదు, ఇలాంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి. వీటన్నిటి ద్వారా సాతాను ఏం చేస్తూ ఉంటాడు? దేవుని యొక్క మార్గంలోకి తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా మనల్ని ఆ శ్రమలను వినియోగించుకుంటాడు? మనకు సహింపును, ఓర్పును. చూడండి, మనం గతంలో చదువుకున్నాం యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. కనుక ఆ పరీక్ష ఏమవుతుంటుంది? స్వాదన ఏం జరుగుతుంటుంది? ఓర్పును పుట్టిస్తూ ఉంటుంది. అలాగే రోమపత్రిక గతంలో మీరు రాసుకున్నటువంటివే 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అక్కడ శ్రమలయందు సంతోషిద్దాం అంటాడు. ఎక్కడ? యాకోబు పత్రికలో శ్రమల్లో సంతోషం. యాకోబు ఏమంటాడు? శ్రమల్లో సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఏం చేస్తాడు? అతిశయపడటం. శ్రమ కలిగింది అని అంటే అది అతిశయ కారణం. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు అనడానికి అది రుజువు. Yes, I am the God's son. Yes, I am the God's daughter. We are the God's children. That's why we are bearing all the problems, all the persecutions, all the troubles. వీటిని ఏం చేస్తుంటాం?
ఎదుర్కొంటూ వెళుతున్నప్పుడు మన ఇక కుమారత్వం రుజువు అవుతూ ఉంటుందండి. క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎలా మీరు వారసులు అనగా దేవుని వారసులై ఉంటారు అని మాట్లాడుతున్నాడు. ఎక్కడ 8వ అధ్యాయం రోమీయులకు రాసిన మొదటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అంటే ఆయన మహిమను పొందాలి అని అంటే క్రీస్తుతో పాటు ఏం చేయాలి? శ్రమ పడాలి. శ్రమ లేకుండా ఏ ఫలితం మనకు రాదు. ₹1 మనం సంపాదించుకోలేము శ్రమ పడకుండా. అలాంటిది కోకొల్లలుగా దేవుని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి సంపాదించుకుంటామండి? ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం? కనుక శ్రమల్లో ఆనందించాలి, సంతోషించాలి. శ్రమల్లో ఏం చేయాలి? అతిశయించాలి. దేవుని దూషించడం, దేవుని విమర్శించడం కాదు. దేవుడు అనేవాడు ఉంటే మాకు ఈ శ్రమలు ఉంటాయా? దేవుడు అనేవాడు ఉంటే మాకు ఈ కష్టాలు ఉంటాయా అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది జీవితం? అవిశ్వాస జీవితానికి, అవిశ్వాసానికి వెళ్ళిపోతుంది, భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది. ఏ కష్టమో నేను పట్టలేదు అని అంటే అది క్రైస్తవ జీవితం కాదు. ఏదో సంపాదించుకోవటం, తినటం, ఆదివారం వచ్చిన కూర్చోవటం, వెళ్ళటమే తప్ప క్రైస్తవ జీవితం అనేటటువంటిది జీవితంలో లేదు. వచ్చి వెళ్ళటం అనేటటువంటిది క్రైస్తవ్యం కాదు. వచ్చి కూర్చుని వెళ్ళటం అనేటటువంటిది క్రైస్తవ్యం కాదు. అది దేవుని కుమారులు కుమార్తెలు చేయాల్సినటువంటి పని కాదు. ఈ విధంగా మభ్యపెట్టి, ఈ విధంగా భ్రమ పెట్టి మన ద్వారా సాతాను తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడేమో మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? రైట్. సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధింపండి. రెండవది శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించారు. ఏం చెప్తున్నానంటే మనం పైన 12వ వచనంలో మనం చూసాం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనల్ని నిలబెట్టాలి. అన్ని జనులు ఏం చేయాలి? నిలబెట్టాలి. క్రైస్తవులైనటువంటి వారు, నిలబడినటువంటి వారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసాడు. పడిపోవటం అంటే ఎక్కడి నుంచి పడిపోతున్నాడు? దేవుని కృప నుంచి పడిపోతున్నాడు. ఎక్కడి నుంచి? దేవుని కృప. ఏంటండి? దేవుని కృప. కృపలోంచి పడిపోయాడు అని అంటే విశ్వాసం వ్యర్థం అవుతుంది, భక్తి జీవితం వ్యర్థం అవుతుంది, దేవుని కొరకు జీవించే క్రైస్తవ జీవితం వ్యర్థం అవుతుంది. అసలు ఈ భూమి మీద మనిషిగా పుట్టినటువంటి ఈ బ్రతుకే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. భూమి మీద ఉన్నటువంటి వ్యర్థంలో మనం ఒక వేస్ట్ మెటీరియల్ అన్నమాట, వ్యర్థమైనటువంటి వాళ్ళం అయిపోతాం. కనుక దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పనిచేయాలి. కృపచేతనే మనం రక్షింపబడ్డాం, మన క్రియలను బట్టి కాదు. అవునా కదా అండి? ఎఫెసీ పత్రికలో మనం చూసుకున్నాం. ఉందా లేదా అండి? చూడండి ఒకసారి చదివేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. అయినను కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను రక్షించారు, క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపామహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచిన నిమిత్తం. ఇప్పుడు కృపా సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆ కృప యొక్క మహదైశ్వర్యాన్ని ఎప్పుడు అనుభవిస్తాం? రాబోయే యుగంలో, అనగా నిత్యత్వంలో. అంటే కృప అనేది ఏంటన్నమాట? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు, నీ దగ్గర ఎన్ని కేజీలు బంగారం ఉందో నాకు తెలియదు, నీ దగ్గర ఎన్ని మనుగులు వెండి ఉందో నాకు తెలియదు, ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయో నాకు తెలియదు, ఎలాంటి భూములు ఉన్నాయో నాకు తెలియదు.
ఇవన్నీ కూడా ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఈ కృపా మహదైశ్వర్యం ముందు దేనికి పనికిరావు. ఇది నిజమైనటువంటి ఐశ్వర్యం. ఆయన కృప అనేటటువంటి ఐశ్వర్యం. ఏం చేస్తున్నానంటే కృప చేతనే రక్షింపబడ్డా. క్రీస్తు యేసును 7వ వచనం, మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అదే రోమపత్రిక వెళ్ళాం అనుకోండి, కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనల ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? ఉచితముగా. ఏదైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి విధానం నీ దగ్గర ఉన్నది అని అంటే అది కృపచేత దేవుడు అనుగ్రహించిందే తప్ప నీవు నేను సాధించింది ఏమీ లేదు. ఇది ఈ సంగతి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఉచితంగానే రక్షించాడు, ఉచితంగానే నీతిమంతులుగా తీర్చాడు, ఉచితంగానే నీ పరిశుద్ధులుగా మరిచాడు, ఉచితంగానే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకృత బుద్ధులుగా ఆయన స్వీకరించాడు. ఈ వాస్తవాన్ని ఎరిగి దేవుని కొరకు బ్రతకడంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి నిందనైనా, ఎలాంటి బాధనైనా, ఎలాంటి శోధనైనా కానీ భరించడానికి సిద్ధంగా ఉండాలి. భక్తి జీవితం సుఖవంతమైనటువంటి జీవితం కాదు. సుఖవంతమైనటువంటి జీవితంలో భక్తి లేదు, విశ్వాసం లేదు. ఇదంతా దేవుడే ఇచ్చాడు. తప్పండి, పచ్చబద్ధం, పచ్చబద్ధం. నువ్వు దేవుని కొరకు, దేవుని కొడుకుగా నువ్వు చేసేదేంటి? దేవుని కొరకు. దేవుని కూతురుగా దేవుని కొరకు నువ్వు చేసేదేంటి? ఇది కావాల్సింది. చేసేది ఏమీ లేనప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవో కాదు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు అర్థమవుతుందా? కృప చేతనే రక్షింపబడ్డా. మన దేవుని వాక్యాన్ని వినే భాగ్యం దొరికిందంటే కృప. వినడం ద్వారా విశ్వాసం కలిగిందంటే దేవుని కృప. మారు మనసు పొందాము అనంటే దేవుని కృప. నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవితాన్ని కొత్తగా జన్మించాం బాప్తిస్మం అంటే మునగడం కాదు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. అది దేవుని యొక్క కృప. ఆ జన్మకు సంబంధించినటువంటివి జరిగాయా? నేలలో మునుగు వచ్చేసేవా? కృప లేని వారు దేవుని నీటిలో మునిగి వస్తారు. కృప కలిగిన వారు ఖచ్చితంగా నూతనంగా జన్మిస్తారు, నూతన సృష్టిగా మార్చబడతారు. ఎందుకంటే నా జీవితంలో ఏం జరిగింది నేను పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందండి. ఏదో నమ్మకంగా ఆచారంగా వెళ్ళొచ్చేసాను నీళ్ళలోనికి. జరగాల్సినటువంటి అంతరంగంలో జరగాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి చర్య ఏమన్నా జరిగిందా లేదా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. ఈ సృష్టిలోనే ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. ఇక మానవ జన్మ కంటే ఉన్నతమైన జన్మ ఈ భూమి మీద లేదు. దేవుని పోలిక ఇవ్వబడినటువంటిది. దాన్ని నా ఇష్టానుసారంగా నేను వాడుకుంటాను, ఇష్టానుసారంగా బ్రతికేస్తాను, ఇష్టానుసారంగా ఉంటాను అని అంటే అది కర్మది, అనుభవించక తప్పదు. దాని యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదండి. నీకు ఎంత డబ్బు అంటే ఉండొచ్చు, ఎంత బంగారం అంటే ఉండొచ్చు, ఎంత వెంటనే ఎన్ని బిల్డింగ్లైనా శృంగారంగా నిర్మించేసుకుని ఉండొచ్చు. అదేది నిన్ను కాపాడుతుంది, నీకున్నటువంటి సమస్య నుంచి విడిపించదు, ఆ శోధనలోని పక్కకు తప్పించదు, నిన్ను ఆదరించదు, నీకు ధైర్యాన్ని ఇవ్వదు, నిన్ను వాదార్చలేదు. నీవేం కలిగి ఉన్నావో, ఈ భూ సంబంధంగా దేని బట్టి అయితే అతిశయిస్తూ ఉన్నావో, గర్విస్తూ ఉన్నావో అదేది నీకు ఉపయోగపడదు. ఇది జీవిత సత్యం. ఇది కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, తర్వాత చూడొచ్చు. మిమ్మల్ని నేను కలుస్తాను వచ్చి. ఎనీబడి
వచ్చి కూర్చుని వెళ్ళిపోయి మేము దేవుని కొడుకులు కూతురు వద్దండి, మేము క్రీస్తు సంఘ సభ్యులు వద్దండి. అది క్రీస్తు సంఘ స్వభావం కాదు, క్రీస్తు సంఘ లక్షణం కాదు. ఏమీ చేయకుండా కూర్చొని వెళ్ళిపోవడం అనేటటువంటిది. మొదటి శతాబ్దం అలాగే చేశారా? ఆది సంఘాలు ఎరుషలేములో సంఘం కానీ, అంత్యోకియ సంఘంలో కానీ, లేదా గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు, ఈకొనియాలు వస్త్రాలు తెలిపే సంఘాలు కానీ అలాగే ఉంది. లేదా అక్కయ్య ప్రాంతంలో ఉన్నటువంటి కొరింథీ పట్టణంలో సంఘం కానీ, అలాగే మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘం కానీ, తెస్సలోనికే సంఘం కానీ అలాగే చేసాయా? మనం చేసినట్టుగా. మరి ఎందుకు చేస్తున్నాం? ఎలాగ వచ్చి కూర్చుని మేము పరలోకానికి వెళ్ళిపోతామని ఎలా భావిస్తున్నాం? అపస్తులుగానే చెప్పండి. The book of Acts is the history of first century Christianity. అపస్తుల కార్యముల గ్రంథం మొదటి శతాబ్దం యొక్క సంఘ క్రైస్తవ యొక్క చరిత్ర. అది సంఘ చరిత్ర, క్రీస్తు సంఘ చరిత్ర, ఆది క్రీస్తు సంఘ చరిత్ర. వాడు ఎలా పని చేశారు? తమ చరస్థిరాస్తులు పట్టుకొచ్చి అపస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారు? కూర్చొని మట వేసుకుని కూర్చొని తినేసి ఎలకలకు పడుకోవటానిక? మట వేసుకుని పీకల దాకా తినేసి ఎలా కూర్చొని వాడు అలా ఎలకలా పడుకుని నిద్రవటానిక? చరస్థిరాస్తులు పట్టుకొచ్చి అపస్తుల పాదాల దగ్గర పెట్టట ఎందుకు చేశారు? ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత మన మీద ఉందండి. నేను కాబట్టి ఇంత విశ్వాసం, నేను కాబట్టి ఇంత భక్తి, నేను కాబట్టి ఇంత క్రైస్తవ్యం, నువ్వు కాబట్టి కాదు. యువర్ ఫెయిత్ అండ్ యువర్ గాడ్లీనెస్, యువర్ క్రిస్టియానిటీ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృపది. నువ్వంటూ చేసింది ఏం లేదు, అంతా ఉచితమే. అసలు దేవుని సన్నిధికి రావటమే దేవుని కృప. ఎంతమంది అయితే మానేస్తున్నారో, మానేసే ప్రతి ఒక్కడు కృప నుంచి తొలగిపోయినటువంటి వారు. కావాలంటే చూడండి యోహాను సువార్త. డబ్బుల కోసం, జీతాల కోసం, స్వకార్యాలు చక్కబెట్టుకోవడానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి పోతూ మేము దేవుని కుమారులు కుమార్తెలు, ఇక దేవుని ఆశీర్వాదాలన్నీ మావే అనుకుని విర్రవీగుతున్నారేమో. లేదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం తీసారా అండి? 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. దేవుని కృప లేకపోతే వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోలేడు. మానేసే ప్రతి ఒక్కడు దేవుని యొక్క కృపలోంచి తొలగిపోతూ ఉన్నారండి. భ్రష్టులైపోతున్నారు. అవిశ్వాసులు, భక్తిహీనులై భ్రష్టులైపోతున్నారండి. మేము కాబట్టి వచ్చేసాం. కాలం ఎందుకు వచ్చారు? దేవుని మాట మీద దాని ప్రకారం నడుచుకోవటానిక? నేను కాబట్టి వచ్చాను కాలం నిలబెట్టేయటానిక? ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? నువ్వు ఆయనకు ఉపయోగపడినప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు ఇక్కడ? ఎందుకు వచ్చావు? ప్రియ సహోదరుడు అయినా, ప్రియ సహోదరు అయినా ఎందుకు వచ్చావు? దేవుని కృప ఉన్నటువంటి వాళ్ళే క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. ఆయన ఏం చెప్పాడు? 2-3 నా నామం పేరిట ఎక్కడ కూడుకుంటారో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ప్రభు, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. క్రీస్తు ప్రభు యొక్క సహవాసాన్ని అనుభవిస్తున్నాం. ఒక సహవాసాన్ని అనుభవిస్తున్నాం అని అంటే దట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. అది కృప ఉంటేనే వస్తాం. నేను కాబట్టి వచ్చాను. ఎందుకు వచ్చావు అంటున్నాను నేను. ఏం చేద్దామని వచ్చాను? కూర్చొని వెళ్ళిపోవటానిక? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం. క్షమించండి, అలా తప్పు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. తొమ్మిదవ వచనం నుంచి. యాదనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. మరి ఇప్పుడు అపోస్తులుడు అయ్యాను అంటే అయోగ్యులను యోగ్యులుగా చేయటం కదా కృప అంటే. అన్మెరిటెడ్ గిఫ్ట్.
గ్రేస్ మీన్స్ అన్మెరిటెడ్. ఏ యోగ్యత లేనటువంటి వారిని యోగ్యులుగా మార్చడమే కృప. కాబట్టి నేను అయోగ్యుణ్ణి అయినప్పటికీ నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఈరోజు నేను అపోస్తులుగా ఉండడానికి తగ్గను. అంత దారుణంగా సంఘాన్ని హింసించాను. భర్తలు ఎదురుకుండా భార్యను చంపాను, భార్యలు ఎదురుకుండా భర్తలు చంపాను, తల్లిదండ్రులు ఎదురుకుండా పిల్లలు చంపాను, పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు చంపాను. సంఘాన్ని హింసించాను, సంఘాన్ని పాడు చేశాను. అటువంటి నేను దేవుని అపోస్తులను, క్రీస్తు యొక్క అపోస్తులను అనిపించుకోవడానికి నేను తగను. కానీ ఈ రోజున అపోస్తులైన పౌలు అనిపించుకుంటున్నాను అని అంటే అది దేవుని కృపే. నీతిమంతులు నీతి లేనటువంటి వారు నీతిమంతులు, పరిశుద్ధత లేనటువంటి వారు పరిశుద్ధులు, అలా క్రైస్తవ యొక్క ఆనవాళ్ళు లేనటువంటి వారు క్రైస్తవులు అని పిలుస్తున్నాడు దేవుడు అని అంటే అదేంటనమాట. నేనేమై ఉన్నాను, అసలు అయోగ్యుడు కాను, అయినప్పటికీ నేనేమై ఉన్నాను దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము. మరి మన జీవితంలో ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పండి, దేవుడు అనుగ్రహించిన కృప ఫలిస్తూ ఉందా, నిష్ఫలమైపోతుందా? దేవుడు నాకు ఉచితంగా అనుగ్రహించినటువంటి కృప చేత నేను అపోస్తులు అనబడినటువంటి నేను ఏం చేస్తున్నాను? ఆ కృపను నిష్ఫలం చేయలేదు. కృపను నిష్ఫలం చేయలేదు. మళ్ళీ నేనేం చేస్తున్నాను? గుండె మీద చేసుకుని ప్రతి ఒక్కరు నేనేం చేస్తున్నాను? నా జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉచితమైన కృప నిష్ఫలమైపోతూ ఉందా, ఫలాలు లేని స్థితికి వెళ్ళిపోతూ ఉందా? ముందే చెప్పాను, నీ ఆత్మ రక్షింపబడిందంటే నీ ఆత్మతో పాటు మరొక ఆత్మను రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కనీసం ఒక ఆత్మ నీ బ్రతుకులో చచ్చే లోపల లేదు అనుకోండి, ఫలాలు లేనటువంటి చెట్టు నీకు ఎన్నడూ ఫలింపకుందువుగా కంటే ఏమైపోయింది, వేళలోంచి చిగురు వరకు శబ్దం చేసుకుంటూ ఎండిపోయినటువంటి పరిస్థితి మనం గ్రంథంలో చూస్తాం. యేసు ప్రభు తన శక్తిని బట్టి నశింపజేసాడు ఆ చెట్లు, ఫలాలు లేని చెట్లు. మరి ఫలాలు లేకపోతే కాయవే తోట కమ్మని కాయలు, మండవే చెట్ట ఉన్నాయో చూడండి. మీ దగ్గర ఫలాలు ఉన్నాయో చూడండి. ఏ ఆత్మను మనం దేవుని సన్నిధిని నడిపించామో, ఏ ఆత్మను రక్షించామో. నూటికి 98 లేక 99 వృక్షాలన్నీ దేవుని చేత నాటబడినటువంటి ఈ చెట్లన్నీ కూడా ఫలాలు లేనటువంటి చెట్లు. ఇవి దేవునికి పనికిరావు. మేము ఏదో చేసేస్తున్నాం, ఏదో పనికి వచ్చేస్తున్నాం. దేవుని కొరకు ఆత్మను సంపాదించలేనప్పుడు నువ్వు ఫలం లేనటువంటి చెట్టు, నేను ఫలాలు లేనటువంటి చెట్టు. శాపగ్రస్తులు, శపించబడినటువంటి ఆ అంజూరపు ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్లు అనేటువంటి వారు. అందుచేత మరొక ఉపమానంలో ఏమంటాడు, ఇది పనికి రావట్లేదయ్యా, తీసిపారాయి. తోటమైనటువంటి ప్రభు అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా నీళ్ళు వస్తాను, దానికి చేయాల్సిందంతా చేస్తాను. ఈ సంవత్సరమైనా పండుతుందేమో, ఇదే ఆఖరి సంవత్సరమేమో నీ బ్రతుకులో. ఏ ఫలాలు లేకుండా చెట్లా ఉండిపోతే నరికాతల పారేయమంటాడేమో, అగ్నితో తగలబెట్టేస్తానంటాడేమో. దయచేసి జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిందిగా మీ ఉద్యోగాలు, మీ సంపాదనలు, మీ కుటుంబ సౌఖ్యాలు. మరి దేవుని కుటుంబం ఏమైపోతుంది? ఏమైపోతుంది? సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టేసి టెంట్లు వేసేసి వండుకుని తినేసి ఏదో 4 పాటలు పడేసి 4 ముక్కలు వినేసి ఏదో మేము సంవత్సరం కృతజ్ఞత కూడా తెలియదు. అయిపోయిందా? సంవత్సరం అంతా కాపాడి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసామంటే అయిపోయిందా అంటున్నానండి. ప్రతి నీ బ్రతుకులో గడుస్తున్నటువంటి ప్రతి క్షణము కూడా దేవుడు తన కృపచేత ఇచ్చినటువంటి ఆయుష్కాలం కాదా? మరి ఎందుకంత నిర్లక్ష్యం? దేవుని కొరకు బ్రతకటంలో ఎందుకంత నిర్లక్ష్యం?
డబ్బుల కోసం, ఉద్యోగాల కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని మాటలు విడిచిపెట్టేస్తున్నాడు, దేవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టేస్తున్నాడు. ఏది కావాలట? డబ్బు డబ్బు డబ్బు. డబ్బు వేసుకుంటారు పెట్టుకో నీ శరీరాన్ని, అలాగని నీ వంశానికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి చెప్పుకో నన్ను రూపాయలతోనే కాల్చమని. అమెరికా ప్రెసిడెంట్ కెనడీ వస్తే రూపాయలతో కాసిచ్చాడట. గ్యాస్ లేదట, ఎలక్ట్రిసిటీ లేదట, కట్లు కూడా లేవట. నెహ్రూ దేంతో కాసిచ్చాడు? టీ. అమెరికా ప్రెసిడెంట్ కెనడీకి రూపాయి నోటుతో కాసిచ్చాడట. కొన్ని అలా తగలబెట్టుకుని తిను. కానీ పరలోకానికి వెళ్ళడానికి నీకు మార్గంలో ఉన్నావో లేదో చూసుకో. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దారిలో ప్రయాణిస్తున్నావో లేదో చూసుకో. దేవుడు అనుగ్రహించబోయేటువంటి నిత్య స్వాస్థ్యం పొందడానికి నీ జీవితం యోగ్యంగా ఉందో లేదో చూసుకో. లేకపోతే నీ దగ్గర ఏమున్నా, ఎంతమంది ఉన్నా వేస్ట్. వేస్ట్. మాట చెప్పాలి, చెప్పను కదా, తర్వాత చెప్తాను. పని జరిగిన తర్వాత మనోనేత్రాలు వెలుగుతూ ఉంటాడు. ఒకసారి ఆ దైవ జ్ఞానం పనిచేస్తుంది, కృప పనిచేస్తుంది. ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. ఎంతమంది ఉంటే ఏముందండి, తీసుకెళ్ళి అక్కడ పడాయిపోయి కదా, గోతులో పడాయిపోయి కదా, ఎంతమంది ఉంటే ఏముంది. మరి మంచి గంధం చెక్కతో చేయించుకోపెట్టి ఎక్కడికి వెళ్తుంది అది? బంగారపు రేపు తాపడం. పాత నిబంధన దేవాలయంలో ఉన్నటువంటి మందసం పెట్టాగా బంగారం తాపడం ఏం చేస్తాం? ఏంటి అది? దేవుని కృప. కృపే మనం వస్తాం దేవుని కృప ఉంటేనే దేవుని కొరకు పని చేస్తాం. అన్నిటి మీద వచ్చిన తర్వాత ఎలా వచ్చి చేయాల్సి నా అంతలోలే నేను కాబట్టి ఎందుకు వచ్చావు అసలు? ఎందుకు వచ్చావు? అయోగ్యునైనటువంటి నాకు దేవుని కృప వలన అయి ఉన్నాను. ఏమై ఉన్నాను? అపోస్తలుడు అయి ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృప నా విషయంలో ఏమవలేదు, నిష్ఫలం కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఎవరికంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అపోస్తలుల కంటే. అంటే ఎంత కృప ఉంది పౌలుతోటి. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ఏంటండి? ఎక్కువగా ప్రయాసపడితే, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైనా నువ్వు పని చేస్తున్నావు అని అంటే ప్రయాసపడినది నేను కాదు, మరి ఎవరు ప్రయాసపడతా? నాకు తోడై ఉన్నటువంటి దేవుడు. నేనేమైనాను, నేనైనానేమి, వారైనానేమి అలాగనే మేము ప్రకటించుచున్నాము. అలాగనే మీరు విశ్వసిస్తే, విశ్వాసాన్ని దాని క్రియలు ఉండాలి. ఏయి విశ్వసిస్తే క్రియలు ఉండాలి. ఏయి అసలు నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించుకోలేనటువంటి యువతి ఎవరిని రక్షిస్తావు? ఎవరిని రక్షిస్తావు? ఎవరిని రక్షిస్తావు? నీ కుటుంబం అంతటికీ రక్షణ ఉందా? నీ పిల్లలు ప్రభు బాధలో పెంచబడుతున్నారా? నీ భార్య నీతో పాటు దేవుని యొక్క మార్గంలో అడుగు వేస్తుందా? నీ భర్తను నడిపించగలుగుతున్నావా? వాక్యం అక్కర్లేదట. స్త్రీలకైతే ఏం అక్కర్లేదట అండి? వాక్యం అక్కర్లేదట. తమ పవిత్ర ప్రవర్తన చాలట. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే నువ్వు దేవుని సేవ చేయడానికి ఏం లేదన్నాడు భర్త. ఆవిడ చేయటానికి పూనుకుందట. మొన్న తెలిసిన వార్త. దేవుని సేవ చేయడానికి పూనుకుంటే, దేవుని సేవ చేయడానికి ఈవిడికి ఇష్టం ఉంటే ఆఖరికి ఆడికి విడేకులు ఇచ్చేసి ఈవిడ దేవుని సేవ చేస్తుందట. ఎంత సేవ చేస్తుంది? ఆ భార్య భర్త గురించి గ్రంథమే మాట్లాడుతుంది. ఎంతవరకు చేస్తుందండి? లేకపోతే ఆవిడనేమో కూర్చోబెట్టేసి ఈవిడ ఎలా పెట్టేస్తుందట. ఇక్కడ ఆవిడని కూర్చోబెట్టేసింది ఎవరిని? భర్తను కూర్చోబెట్టేసింది, వాడిని పరిపాలన చేసేసింది. ఈవిడ ఎలా పెట్టేస్తున్నారు? ఇదో సేవ చేస్తారండి.
ఆడేమో కామెంట్ చేసుకున్నాడు ముందు చెప్పిన కేసులో. ఈవిడేమో పెళ్లి చేసుకోకుండా సేవ చేసేస్తుందట. జనాలు తండోపుదండారట, డబ్బు కోపాలట, కావలసింది ఏళ్ళ మీద తిప్పేస్తారట. అంత డబ్బు వచ్చేస్తుంది. మోసం, దేవుని పని ముసుగులో సాతాను పని. ఇది కూడా అలాంటిదేనా? ఇది కూడా అలాంటిది అనుకుంటున్నారా? నేనేసేది ఎన్నో అంతస్తులు, లోకానుసారమైనటువంటి సేవలు చేస్తే నేను ఎన్నో అంతస్తులు ఎత్తానండి. బ్రదర్ల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎవరు సరిపోతారు? ఎవరు సరిపోతారు? అంత దూరాన్ని నిలబడి చేతులు కట్టుకుని మాట్లాడాలి తప్ప అసలు నా దగ్గరికి వచ్చి నిలబడేటటువంటి విధానం మీకు ఎక్కడ ఉంటుందండి? అప్పుడు ఎక్కడ ఉంటుంది? కారులో వచ్చి కారు దిగుతున్నారు అనేసరికి డోర్ తీసి వెనక 4 అడుగులు వేయాల్సిందే. కాస్త గ్యాంబ్లింగ్ జోడిస్తే దేవుడి పేరు, దేవుడి నామానికి ఏం చేయొచ్చు? వేసేయచ్చు, తొలతూగిపోవచ్చు. నాకు అక్కడ దేవుడి ఇచ్చినంతలో తృప్తి. నాకు లోటు ఉండకూడదు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదు. ఆ స్థితిలో ఉంచమని కోరుకుంటున్నాను. నాకు లోటు ఉండకూడదు. అవసరం ఏర్పడిందంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదు. ఇంతవరకు అదే లైఫ్ కొనసాగించాను, ఇక ముందు కూడా అదే కొనసాగింపజేస్తాను. అందులో లోటు కాబట్టి నాకు ఇష్టం ఉండదు చేయగలను. బ్రదర్ నా పరిస్థితి సహాయం చేయండి అడిగితే దేవుణ్ణి అడుగుతాను. ఏవో అవసరం తీరేవి. గత 3 సంవత్సరాలుగా ₹1 తీసుకోవట్లేదు. ఆ వన్ టైం గిఫ్ట్లో ₹1. సంఘానికి ఏ అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చడమే సరిపోతుంది. ₹1 నేను తీసుకోవట్లేదండి. ఇప్పుడు తీసుకోవటం లేదు. ఈ సంవత్సరం 4వ సంవత్సరం. నాకు ఏ అవసరం తీరు? భౌతికంగా దేనికి ఉపయోగపడదు సొమ్ము మీరు ఇచ్చేటటువంటిది? క్రీస్తునామంలో మీరు నాకు ఇచ్చేటటువంటి ఆ వన్ టైం సంవత్సరానికి ఒకసారి నాకు దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు కూడా దేవుని పని నిమిత్తమే దాన్ని వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సోదరులు ఎప్పుడు క్లీన్ చేసేస్తారో అప్పుడు నేను చదివిన భారం ఉంది, విస్తారమైనటువంటి భారం ఉంది దేవుని పనిలో. దాని కొరకే వెచ్చిస్తాను. కాబట్టి కృప కలిగిన వాడే అలా వెచ్చించగలుగుతాడు, అలా ఖర్చు పెట్టగలుగుతాడు దేవుని కొరకు. నేను అది కొనుక్కున్నాను ఎందుకో. రుబ్బాల్సిందే. 1 సంవత్సరం అవుతున్నది ఆవిడ ఉన్నారు మా అమ్మాయి గారు ఇంట్లోకి. ఏదది ఏమంటారు? డ్రైవర్. ఉతకాల్సిందే. వాషింగ్ మిషన్ లేవు. ఉతుక్కోవడం అసలు మానేసుకోవటం. లాస్ట్ ఇయర్ వరకు తోడుకోవటమే. ఇలా ఇక్కడ లేడు. ఆయన వేయించాడు. ఎవరు? మా అబ్బాయి మోటార్ నూతన లేదా తోడుకోవటమే. నా తోడలేకపోతున్నా నేను అంటాను. నాతో చెప్తే పౌరుషానికి వెళ్ళిపోయి నేనే కాబట్టి అని తోడేసింది అనుకో, తోడుకోవటమే. ఒక భర్తగా పిలిచి సహాయం కోరలేనప్పుడు తోడుకోవటమే, చేసుకోవటమే. ఏ పనైనా నాకు సహాయం చేయమంటే వెళ్తాం. చేద్దామని లేని పోయి సెటర్లు పడ్డాయి అనుకోండి, ఎందుకు వచ్చి గొడవ? ఎందుకు వచ్చి గొడవ? కాబట్టి ఏంటంటేనండి, నేను దేవుని చేతిలో ఉన్నానా లేదా అది ఒకటే ఈ జీవిత విలువను కాపాడేటటువంటిది. ఇంకోటి ఏదీ లేదండి. దానికి సహకారం చేసేది ఏంటి? సహాయంగా దేవుడు ఇచ్చింది ఏంటి? కృపా మహదైశ్వర్యం. అని దేవుడు ఇచ్చింది ఏంటన్నమాట అండి? కృపా మహదైశ్వర్యం. కొనసాగిద్దామని శ్రద్ధ మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విడిచిపెట్టొద్దండి. ఒక మాట కాదు,
ఒక అక్షరం కూడా విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతుకుట్లో దేవుని మాటను అనుసరించి నడుచుకుంటాం. అందరికీ వందనాలు.